Attention please. కునాల్ శర్మ, అరూప్ శర్మ, వినోద్ శర్మ, కరణ్ శర్మ, పార్థసారథి శర్మ వీరంతా ఎవరో పోల్చుకున్నారా? అవును, వివిధ సమయాల్లో క్రికెట్ ఆటగాళ్లుగా బరిలోకి దిగినవారు. ఈ పేర్లతో పోలిస్తే యశ్పాల్ శర్మ, ఇషాంత్ శర్మ, సందీప్ శర్మల రికార్డులు కొంచెం పెద్ద గీతలుగా కనిపిస్తాయి. క్రికెట్ వీరాభిమానుల్ని కదిపితే 3 తరాలకు చెందిన ముగ్గురు శర్మల ప్రస్తావన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వారిలో మొదటి వ్యక్తి కపిల్ దేవ్ తర్వాత అంతటి దూకుడు ఆట ప్రదర్శించిన కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్, క్రికెట్ పరిభాషలో 6 అడుగుల బౌన్సర్. అతడు క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి బౌలర్. 1987లో న్యూజిలాండ్పై ఆ ఘనత నమోదైంది. అతడే చేతన్ శర్మ. రెండో వ్యక్తి ఆ చేతన్ శర్మ కన్నా 21 సంవత్సరాలు చిన్నవాడు. విశాఖ నగరానికి చెందిన తెలుగు మహిళకు జన్మించినవాడు. బౌలర్గా తెరపైకి వచ్చి అనంతర కాలంలో హిట్ మ్యాన్గా మారి ఆట స్వరూపాన్నే మార్చేసిన అతడే రోహిత్ శర్మ. జాతీయ సెలెక్టర్గా ఎదిగిన చేతన్ శర్మ జట్టు ఓపెనర్గా కేఎల్ రాహుల్ కన్నా రోహిత్ శర్మ మెరుగని గట్టిగా వాదించాడు. ఓపెనర్గా రోహిత్ విధ్వంసక పాత్రకు దోహదపడిన వారిలో చేతన్ శర్మ ఒకరని చెప్పాలి. మూడో వ్యక్తి రోహిత్ కన్నా 13 ఏళ్లు చిన్నవాడు. ఎడం చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్గా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా బలమైన ముద్ర వేసే దిశలో సాగుతున్న అతడి దూకుడుకు రికార్డులు బద్దలవుతున్నాయి. అతడు ఆకాశమే హద్దుగా చెలరేగినప్పుడల్లా ప్రత్యర్థి జట్ల సన్నాహకాలు, వ్యూహాలు, ప్రణాళికలు షేక్ అవుతున్నాయి. అతడే అభిషేక్ శర్మ. నవతరం రోహిత్గా అభిషేక్ ఆవిర్భవిస్తాడన్న క్రికెటర్ ఆకాష్ చోప్రా విశ్లేషణ ఆ ఇద్దరి ఆట తీరులో పోలికల్ని ప్రస్ఫుటం చేసేదే. న్యూజిలాండ్ జట్టుపై 1987 ప్రపంచ కప్ పోటీలో చెలరేగి ఆడుతూ చేతన్ శర్మ వరుస బంతుల్లో కెన్ రూదర్ఫర్డ్, ఇయాన్ స్మిత్, ఈవెన్ చాట్ఫీల్డ్లను అవుట్ చేసినప్పుడు అతడి పేరు మారుమోగిపోయింది. అంతకు కొన్నాళ్ల ముందు 1986 ఏప్రిల్లో ఆస్ట్రేలేషియా కప్ ఫైనల్లో ఇండియా, పాకిస్తాన్ పరస్పరం తలపడ్డాయి. అందులో ఆఖరి బంతిని 6గా కొట్టి జావేద్ మియాందాద్ తమ జట్టును గెలిపించాడు. ఆనాడు ఆ బంతిని ఫుల్ టాస్ వేసి మియాందాద్కు అప్పనంగా స్కోర్ చేసే అవకాశం ఇచ్చాడంటూ చేతన్ శర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చేతన్ శర్మకు సంబంధించి అభిమానులు, విమర్శకులు ఏనాటికి మర్చిపోలేని ఘట్టం అది. అటువంటిదే మరో ఉదంతం చేతన్ అంటే గుర్తొస్తుంది ఎవరికైనా. కొంతమంది క్రికెటర్లు 80-85% ఫిట్గా ఉన్నా ఇంజెక్షన్లు తీసుకుని ఆడుతున్నారంటూ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ పైన నోరు జారడం గగ్గోలు పుట్టించింది. జాతీయ సెలెక్టర్ హోదా నుంచి అవమానకరంగా వైదొలగాల్సి వచ్చిన విధము చేతన్ శర్మ ప్రత్యేక రికార్డును సుస్థిరం చేసింది. 2022 T20 ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు ఘోర వైఫల్యం తర్వాత బీసీసీఐ అతన్ని అమాంతం ఆ పదవి నుంచి తప్పించింది. కొంతమంది ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు, తమ తర్వాతి తరాలకు స్ఫూర్తిని అందిస్తారు. అందుకు భిన్నంగా కొంతమంది ఉన్నత స్థానానికి ఎదిగినా సంయమనం అలవరుచుకోలేక స్వీయ ప్రతిష్టకు తామే తూట్లు పొడుచుకుంటారు. పుష్కల ప్రతిభను కించపరిచే వ్యవహార శైలి తగదు అనడానికి చేతన్ శర్మ జీవన ప్రస్థానమే ఉదాహరణ. కొందరి జీవితాలు అమాంతం మలుపులు తిరిగి ఊహాతీతమైన రీతిలో సక్సెస్ స్టోరీలు అవుతాయి, విస్మయపరుస్తాయి. ఎక్కడ మొలకెత్తిన విత్తు ఇలా మహావృక్షమైందని విస్తుపోయేలా వారి బతుకుబండి జెట్ స్పీడ్తో ఊపందుకుంటుంది. కెరీర్ మొదట్లో బౌలింగ్ పైనే దృష్టి పెట్టిన రోహిత్ శర్మ ఐపీఎల్లో హ్యాట్రిక్ నమోదు చేసినట్లు మీకు తెలుసా? 2009 ఎడిషన్ ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడుతూ ముంబై ఇండియన్స్ జట్టులోని అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్, జేపీ డుమినిలను వరుస బంతుల్లో రోహిత్ పెవిలియన్కి పంపించాడు. కోచ్ దినేష్ లాడ్ శిష్యరికం రోహిత్ శర్మను ఊహించని బాట పట్టించింది. అతడిలో అపార బ్యాటింగ్ కౌశలం ఉన్నదని గుర్తించిన ఆ గురువు మార్గనిర్దేశంతో రోహిత్ శర్మ కెరీరే శాంతం మారిపోయింది. ఏప్రిల్ 2025 నాటికి అంతర్జాతీయ కెరీర్లో రోహిత్ శర్మ 637 సిక్సర్లు సాధించాడు. క్రికెట్ చరిత్రలో మరెవరూ అన్ని సిక్స్లు కొట్టలేదు. వన్డేలలో ఓపెనర్గా శివాలెత్తడం మొదలయ్యాక 173 మ్యాచుల్లో 56 సగటు రేటు, 96 స్ట్రైక్ రేటుతో రోహిత్ 8679 పరుగులు సాధించాడు. వన్డేల్లో 150కి పైగా స్కోర్లను 8 సార్లు చేశాడు. 42 ఫిఫ్టీలు, 29 శతకాలు, 200కు పైబడిన స్కోర్లు ముమ్మార్లు, ఇవన్నీ అబ్బురపరిచే రికార్డులే. టెస్ట్ డెబ్యూలో సెంచరీ బాదిన క్రికెటర్లలో రోహిత్ ఒకరు.
కెప్టెన్లుగా రికీ పాంటింగ్, మహేందర్ సింగ్ ధోని, క్లైవ్ లాయిడ్, విరాట్ కోహ్లీ ప్రభృతులతో సరిపోల్చి విశ్లేషించిన నిపుణుల నిర్ధారణ మేరకు రోహిత్ శర్మ గ్రేటెస్ట్ వైట్ బాల్ కెప్టెన్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల చేతిలో తరచూ అవుట్ అయిపోవడం రోహిత్ శర్మ బలహీనత. అన్ని ఫార్మాట్ల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాలు లిఖించుకున్న రోహిత్ శర్మ వేగంగా స్కోర్ పెంచడంలో దిట్ట. ఎంతటి దిగ్గజ ఆటగాడికైనా ప్రతిరోజు తనది కాదు. రోహిత్ శర్మ పేలవమైన షాట్లకు అవుట్ అయిపోవడం చూసి తట్టుకోలేక నిస్పృహ చెందే వీరాభిమానులు ఒక కీలక అంశం గుర్తించాలి. పిన్ను తీసిన బాంబును ఎక్కువసేపు తొక్కిపట్టి ఉంచలేం. పెను విస్ఫోటం అనివార్యం. రోహిత్ శర్మలోని సహజ ప్రతిభ, బ్యాటింగ్ విస్ఫోటక శక్తి సైతం అటువంటివే. షాట్లు కొట్టడంలో, ప్రత్యర్థి జట్టును గంగవీరులు ఎత్తించడంలో రోహిత్, అభిషేక్ల మధ్య సారూప్యాలు ఆశ్చర్యపరుస్తాయి. క్రికెట్ యువ తేజాలు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ చిన్నప్పటి నుంచి స్నేహితులని మీకు తెలుసా? ఇద్దరు అక్కల తమ్ముడిగా అమృత్సర్లో జన్మించిన అభిషేక్ పంజాబ్ అండర్-14కి గిల్తో పాటు ఓపెనింగ్ జోడీ అయ్యాడు. కోవిడ్ లాక్డౌన్ వేళ అభిషేక్ శర్మకు తర్ఫీదిచ్చిన గురువు యువరాజ్ సింగ్. అభిషేక్ ఆట తీరులో ధాటికి, మైదానం నలుమూలలా షాట్లు కొట్టే వరవడికి మూలాలు అక్కడున్నాయి. ఇండియా, ఇంగ్లాండ్ల మధ్య 5వ టీ20లో 37 బంతుల్లోనే అభిషేక్ శర్మ సెంచరీ మైదానాన్ని హోరెత్తించింది. రికార్డులు షేక్ చేయడమే లక్ష్యంగా అభిషేక్ శర్మ పురోగమిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్కు పదును పెట్టుకుంటూ రాటు తేలుతున్న అభిషేక్ శర్మలో గొప్ప క్రికెటర్గా నిలదొక్కునే లక్షణాలు గోచరిస్తున్నాయి. టీమిండియాకు అది ఖచ్చితంగా శుభ సంకేతమే. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.